ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పలు విద్యా సంస్థలలో ధ్యానం మరియు యోగ శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు, కేటీపీఎస్, ఎస్సీ, డిఈ, ఏఈ మరియు అనేక మంది పిరమిడ్ మాస్టర్స్, యోగా సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అద్భుతంగా యోగాసనాలు, ధ్యానం మరియు శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు తమ సందేశాలని, అనుభవాల్ని అందరికీ అందించారు. మానవుల ఆహారం శాకాహారం. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిచ్చారు? ఈ సత్యాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 ఏళ్ల నుంచి ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చారు. మిత్రులారా, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ పిరమిడ్ మాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఈ అహింస ధర్మం గురించి తెలియజేస్తున్నారు. కోడి ప్రాణమైన, మేక ప్రాణమైన, మనిషి ప్రాణమైన ఒక్కటే. మరి గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతంతోనే మనం ఈ రోజు మరి ఎంత ఆనందంగా జీవిస్తున్నాం. లేకపోతే లక్షల కోట్ల మంది భారతీయులు తుపాకీ గుళ్ళకి బలైపోతున్న సమయంలో గాంధీజీ అహింసా ధర్మమే మనల్ని కాపాడి ఈ రోజు స్వతంత్రులుగా మార్చింది. మానవుడికే కాదు, ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛను ప్రకటించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పశ్చిమ గోదావరి జిల్లా పి గన్నవరం డిగ్రీ కాలేజ్లో శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలను వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో భాగంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధర్మరాజు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులకు ధ్యాన జగత్ మాసపత్రికను అందజేసి పత్రిజీ ఆశయాలను, త్యాగాలను పేర్కొన్నారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ డిపార్ట్మెంట్ వర్కర్స్, గవర్నమెంట్ హాస్పిటల్ వార్డన్స్, టీచర్స్ మరియు రాజకీయ నాయకులు సంయుక్తంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మహాలక్ష్మి, డాక్టర్ బలరాం, ప్రతాప్ కుమార్, వెంకటేశ్వరరావు, రమణమ్మ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం పలు విద్యా సంస్థల్లో ధ్యానం మరియు యోగా శిక్షణ తరగతులను కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్టర్ కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి కేంద్రీయ విద్యాలయం, నారాయణ హార్టికల్చర్, గాయత్రి కళాశాల మరియు లక్ష్మీ తిరుమల ధ్యాన యోగ కేంద్రంలో జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మూర్తి విద్యార్థులకు ధ్యానం, యోగా విశిష్టతను తెలియజేశారు. చక్కటి ధ్యాన గీతాలతో చైతన్యవంతులను చేశారు. ఈ సందర్భంగా ధ్యానం మరియు యోగాసనాలు చేస్తూ విద్యార్థులు అందరితో సాధన చేయించారు. సత్యజ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి, సర్వ దుఃఖ పరిహారిణి. ఎవరు ధ్యానం చెయ్యరో వారు సమస్త జీవనానందాల్ని పోగొట్టుకుంటున్నారు. ధ్యానము కన్నా విలువైనది, గొప్పది ఈ విశ్వంలో మరొకటి లేదు. మీ జీవితంలో మీరు నిజంగా జీవించిన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవి ధ్యానం చేసిన క్షణాలే అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్.
సూర్యలంక జిల్లెలముడి సముద్ర తీరాన అనసూయమ్మ అమ్మవారి సన్నిధిలో ధ్యానం మరియు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మరియు గుంటూరు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్ దేవరాజు ఆదినారాయణ శ్రీమన్నారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. ఇందులో భాగంగా పిప్పళ్ల ప్రసాద్ వారి చక్కటి గానామృతం పౌర్ణమి ధ్యానంతో అందరూ చక్కగా సామూహిక ధ్యానం చేశారు. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జగిత్యాల జిల్లా సిరికొండ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆత్మ శిక్షణ కార్యక్రమాన్ని జగిత్యాల పిఎస్ఎస్ఎం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి గారు విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, మాస్టర్స్ నరసింహాచారి, ప్రభు, యశోద, రవీందర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకూదురు హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వీరవాసరం పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. యోగాను ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన పెంపొందుతుందని తెలియజేశారు. తదుపరి ఉపాధ్యాయులు తులసి, ప్రదీప్ విద్యార్థులందరితో సూర్య నమస్కారాలతో వివిధ ఆసనాలను వేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ ధ్యానంతో పొందే లాభాలను అందరికీ తెలియజేశారు. అందరితో శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ వి శ్రీనివాసరాజు, రవిప్రసాద్, ఉపాధ్యాయులు గురుమూర్తి, వీరస్వామి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇతిహాసాల్లో షట్దర్శనాలని చెప్పి ఉన్నాయి. అందులో యోగా అనేది ఒక శాస్త్రం. దాన్ని పతంజలి అని ఆయన రూపొందించడం జరిగింది. ఏంటి యోగా యొక్క ప్రాధాన్యత ఏంటి, దానికి స్టూడెంట్ రెలవెన్స్ ఏంటనేది ఒకసారి ఆలోచించినట్లయితే మనకి కాలం వేగంగా మారుతూ ఉంది. విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఒత్తిడికి, మానసిక ఆందోళనకి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుండి, మానసిక ఆందోళన నుండి బయటపడేలాగా శారీరకంగా, మానసికంగా విద్యార్థుల్ని బలోపేతం చేసేదే యోగా. నిజామాబాద్ జిల్లా పల్లెడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు మరియు పిరమిడ్ మాస్టర్ గీతా నాగభూషణం విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజ్ తో పాటుగా 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆలోచన వచ్చిన నెమ్మదిగా మీ ఏకాగ్రతని శ్వాస మీదకు తీసుకురావాలి. ఈ మెడిటేషన్ ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది మరియు ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించి మనం ఆరోగ్యవంతులం అవుతాము. ధ్యానము సకల రోగ నివారిణి. ధ్యానం వల్ల సకల భోగాలు లభిస్తాయి. ధ్యానం వల్ల ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లభిస్తుంది. చదువుకున్న పిల్లలు, సామాన్యులందరూ కూడా మెడిటేషన్ చేస్తూ తమ జీవనాన్ని అందంగా, సౌందర్యవంతంగా మలుచుకోవడానికే ధ్యానము.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ యోగా డే దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సంగమేశ్వర్, బాలరెడ్డి, సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ధ్యానం మరియు యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది మరియు అనేక మంది గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు యోగా డే. యోగా అంటే ఆసనం వేయడం. ఆసనం దేనికి వేయాలంటే మన శరీరం శుద్ధి కొరకు ఆసనాలు వేయాలి. రోజు ఒక గంట పాటైనా చేయాలి. మరి ఆసనాలు చేస్తే అలసట ఉంటుంది, కానీ శరీరం వల్ల శుద్ధి కలుగుతుంది, మానసిక వికాసం పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా ధ్యానము అన్నది మనకు నేర్పినటువంటి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కృష్ణా జిల్లా గన్నవరం గుడాకేశ వన్నెస్ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమాన్ని గన్నవరం పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమన్ అలీ ఖాన్, శ్రీనివాసులు హాజరైన ధ్యానులందరి చేత యోగాసనాలు చేయించారు. అనంతరం అమన్ అలీ ఖాన్ దంపతులు మరియు కృష్ణారావు తమ ధ్యాన సందేశాలను అందరికీ అందించారు. తిరుపతి జిల్లా పిల్లరిపట్టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యోగా డే సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్వి కుమార్ అధ్యక్షతన మాస్టర్ రవిరాజు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎవరిని పట్టించుకోకు, శ్వాసని సహజంగా మన లోపలికి వెళ్తున్నటువంటి గాలిని, లోపల నుంచి బయటకు వదులుతున్నటువంటి గాలిని గమనించాలి. సహజ శ్వాసని గమనించడం, ఎవరిని పట్టించుకోరు. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. ధ్యానం చేయడం వాళ్ళకి ధ్యానం గురించి అర్థం కాదు. మాట ఒక చోట, మనసు ఒక చోట. ధ్యానం చేస్తే మాట, మనసు అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. హాయిగా కూర్చొని క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ రాదు. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. మన కోసం మనం చేస్తున్నాం. డాక్టర్లు సైతం ధ్యానం చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ను శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్, శ్రీ నందీశ్వర మహారాజ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సిద్ధేశ్వర మహారాజ్ మాట్లాడుతూ గుట్ట తపస్సు శక్తిగల ప్రాంతమని, పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని ఈ సందర్భంగా ఎంతగానో కొనియాడారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి అత్యంత శక్తిని, జ్ఞానాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, సిద్దులగుట్ట కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, మల్లయ్య తదితర ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం ముకుందరి. భక్త మహాశయులందరికీ కూడా ఐక్షణకు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆర్మూర్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర క్షేత్రంలో ఇక్కడ చూస్తున్నాము. ఈ ప్రాంతము నవనాథ సిద్ధులు తపస్సు చేసినటువంటి వారి యొక్క దివ్య మంగళ స్పర్శతో ఎంతో మహా తపశక్తిని కలిగి ఉంది. ఇలాంటి మహాక్షేత్రంలో మామూలుగా ఒక భక్తుడు వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వారికి జన్మాంతరం ఉన్నటువంటి ఆ స్థితి అనేది తొలగిపోయి ఒక ఆధ్యాత్మిక చింతన కేవలం స్పర్శ మాత్రం చేతనే ఇక్కడ వచ్చేటటువంటి ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. అదేవిధంగా ఈ క్షేత్రానికి అనుసంధానంగా మనకు పిరమిడ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది.
నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనేది ఇది ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద పిరమిడ్గా ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉండడం ధ్యాన ప్రియులకు అందరికీ కూడా భక్తులకందరికీ కూడా ఎంతో గర్వకారణం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దేశాయిపేట్ మెడికల్ కాలేజీలో ధ్యానం మరియు యోగ శిక్షణ తరగతులను బాన్స్వాడ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. యోగా డే సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ హనుమాన్ మరియు అరుణ్ పవర్ జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ విద్యార్థులకు ధ్యాన యోగా విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా ధ్యానం మరియు యోగాసనాలు చేస్తూ విద్యార్థులు అందరి చేత సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ అలివేలమ్మ విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. మనం మంచిని ఏం చెప్పుకునే బయట అది కుదరదు. కరెక్ట్గా నువ్వేం చేసిన దాని ఫలితాన్ని మాత్రము ఆహ్వానించక తప్పదు. హరిహరాదులకైనా ప్రారంభ కర్మ అంటారు. నేను పాట పాడతాడు. గొప్ప గొప్ప పదవులు చక్రవర్తులు అయినప్పటికైనా కానీ వాళ్ళ కర్మానుబంధాము కడకులు ఎవరి విషయము అనుభవించక తీరున హరిహరాదులకైనా ప్రారంభ కర్మ అంటారు. కాబట్టి ఎంతటికైనా చూడండి, ఇంత పవిత్రమైన జన్మ వచ్చింది. ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదు మనకు తెలియదు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని PSSM మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో మాస్టర్స్ సామూహిక ధ్యానం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో అధ్యక్షతన అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ మరియు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అఖండ పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో మ్యూజిక్ మెడిటేషన్ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 23వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ మరియు ధ్యాన రత్న కేశవరాజు హాజరు కానున్నారు. కలికిరి కొట్టాల జేతవనం పిరమిడ్ ధ్యానాశ్రమంలో 7 రోజుల పాటు మహా మౌన ధ్యాన కార్యక్రమాన్ని జేతవనం ధ్యానాశ్రమం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 23వ తేదీ ఆదివారం నుండి 29వ తేదీ శనివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మాస్టర్ సుబ్బారావు సాంగత్యంలో నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా పెరుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 1000 మందితో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీని బ్రాహ్మణపల్లి PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 23వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో గాన గంధర్వ పిప్పల ప్రసాద్ సంగీత ధ్యానం నిర్వహించనున్నారు.
పిఎస్ఎస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.